అవకాశాలు రాకనే కాదు, అహంకారం వచ్చి కూడా ఇబ్బంది పడ్డా రామ్ లక్ష్మణ్. టాలీవుడ్లో రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుదీర్ఘమైన కెరియర్లో ఎన్నో స్టార్ హీరోల సినిమాలకు పనిచేశారు. ఇటీవల తమ్మారెడ్డి భరద్వాజ ఇంటర్వ్యూలోనే వారు తమ జీవిత ప్రయాణం గురించి పంచుకున్నారు. మాది ప్రకాశం జిల్లాలోని ఓ చిన్న పల్లెటూరు. అక్కడే పుట్టి పెరిగాం. పెద్దగా చదువుకోలేదు, కానీ జీవితంలో ఎదగాలనే కసుండేదంటూ రామ్ లక్ష్మణ్ అన్నారు. మా నాన్నకు నాటకాల పిచ్చి ఎక్కువ. జూదం, తాగడం, కోడిపందాలు ఇలా లేని అలవాటంటూ లేదు. కుటుంబం పట్ల బాధ్యతలేమీ ఉండేవి కావు. అందుకే మేము ఎక్కువగా మా నాయనమ్మ దగ్గర పెరిగాం. ఆమె వల్లే జీవితం పట్ల అవగాహన పెరిగింది. మా ఊళ్ళో 2 పెద్ద గుండ్రాలున్నాయి. వాటిని పైకెత్తగానే అందరూ హీరోలుగా చూడడం మొదలుపెట్టారు. ఓ రకంగా ఇండస్ట్రీ ప్రయాణానికి మా నాన్నే కారణం. రాజు మాస్టర్ నమ్ముకొని 1986లో చెన్నై వెళ్లామని గుర్తు చేసుకున్నారు. 1989లో భానుచంద్ర సినిమా అలజడిలో మీరే మాకు అవకాశం ఇచ్చారు. అలా మా ఫైట్ మాస్టర్గా ప్రయాణం మొదలైంది. కానీ తొలుత అవకాశాలు రాక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ తర్వాత అహంకారం రావడం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. కానీ గోళ్లు పెరిగితే ఎలా కట్ చేసుకోవాలో, జుట్టు పెరిగితే ఎలా కట్ చేసుకోవాలో, అహంకారాన్ని కూడా అలే ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలని తెలుసుకున్నాం. ఈ విషయం అర్థం చేసుకున్న తర్వాత మా ప్రయాణం సాఫీగా సాగింది. టాలీవుడ్లో గుర్తింపు పొందాం. స్టార్ హీరోలతో పనిచేసే అవకాశం దక్కింది. మాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలని చెప్పుకొచ్చారు.